మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను అసలు డ్రైవర్నే కాదంటున్నావు. మీరు డ్రైవర్ కాదా? డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్తున్నావు. మరి 16 మందిని నువ్వు ఆటోలో వేసుకుని వెళ్ళిపోతే నిన్న మొన్న నందిగామ కంచికచర్లలో మొన్న అక్కడ ఆటో తిరగబడిపోయి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారే, ఎంతమంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు ఇంకా కోలుకోకుండా. మీరు నేషనల్ హైవే మీద ఇంతమందిని వేసుకొచ్చి ఇదేమో కంట్రోల్ కాక ఓ పక్కన ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతున్నారు. మీరు ఏదైనా తగిలితే కర్రలు కట్టుకున్నారు పైన, ఈ కర్రలు ఏదో ఒకటి తగిలితే ఏమో మీకు అర్థమవుతుందా మేము చెప్పేది? ఈయనకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను డ్రైవర్నే కాదంటున్నాడు. ఇంత 16 మంది మీరు ఆటో ఎక్కి, ఈ ఆటోలో ఎంతమంది ఎక్కాలో తెలుసా? దీన్ని తయారు చేయబడింది డ్రైవర్ కాకుండా ముగ్గురు, అంటే మొత్తం 4 ఎక్కాలి దీంట్లో. 4 అంటే 400 కేజీలు అనుకుంటే కనుక 400 కేజీల బరువును మోయడానికి తయారు చేయబడిన డిజైన్ ఇది ఆటో. 400కి మించి ఉంటే కనుక ఈ డిజైను ఒక సర్టెన్ స్పీడ్ దాటిన తర్వాత ఇది కంట్రోల్ అవ్వదు, ఇక బ్రేకులు పడవు, స్టీరింగ్ కంట్రోల్ అవ్వదు, పై స్టీరింగ్ తిరగదు. ఎదరు ముగ్గురు ఉన్నారు. మీ 16 మంది ప్రాణాలు గాల్లో పెట్టుకుని వెళ్తున్నారు. మీరు అనుకుంటారు తక్కువ రేట్లు వెళ్ళిపోతామని అనుకుంటారు. ఏదైనా జరిగితే హాస్పిటల్కి ఈ ఖర్చు అంతా అక్కడ కట్టాలి, లక్షల్లో కట్టాలా. ఇక్కడ మీరు 10 రూపాయలు ఎక్స్ట్రా అనుకుంటే ఆ లక్షల రూపాయలు హాస్పిటల్లో కట్టాలి. ఏదైనా తగిలితే అవుతాయి, హాస్పిటల్కి వెళ్తే ఒక్కోసారి ప్రాణాలే పోతాయి. వెనకాల ఎలాడుతున్నారు, లోపలేమో అసలు ఖాళీ లేదు. అతను లైసెన్స్ లేదు, ₹1 కూడా మీకు ఇన్సూరెన్స్ రాదు, ఒక్కరికి రాదు. దారుణం ఇది. మేము చెప్తా ఉన్నాం, అయినా కానీ ఇదే పాటిస్తున్నారు మీరు. సారీలో ఉన్న ప్రమాదంలో నీతో పాటు 15 మంది ప్రాణాలు నువ్వు గాలిలో పెట్టావు. నీ వల్ల రోడ్డు మీద వచ్చే అమాయకులు, బళ్ళు కావచ్చు, కార్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బస్సు కావచ్చు, ఇంకోటి, అవి తగులుకుని ఆలు ప్రాణాలు గాల్లోకి. క్షమించరాని నేరం ఇదైతే మాత్రం. బాబు మీరు దిగండి, ఒకసారి అందరూ దిగండి, అందరూ దిగండి. బాబు ఇలా దిగు, అలా ఇల్లు దిగండి, మొత్తం మిగతా వాళ్ళు కూడా దిగండి. ఎక్కడ ఎవరు? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 మందా? 16 మంది ఒక ఆటోలో ఎక్కేస్తే అదేమన్నా మినీ బస్సా? మినీ బస్సులో కూడా అంతమంది ఎక్కరాయా? ఏమో మీకే ఏం అనిపించట్లేదా మీకు? ఎంత చిన్న వయసున్న పిల్లలు ఇల్లు, బోడంత భవిష్యత్తు ఉన్న పిల్లలు. అమ్మా, మీకు మన ముఖ్యమంత్రి గారు మీకు బస్సు ఫ్రీ పెట్టారా? వద్దా, క్యాన్సిల్ చేయించామంటారా? బస్సు ఫ్రీ పెట్టారని తోటలో పోవడానికి బస్సులు ఉండవు కాబట్టి రోడ్డుకు వచ్చాక ఎక్కొచ్చు కమ్మా. రోడ్డుకు వచ్చాకంటే మేము ఏ టైంకి వస్తామో మాకు తెలియదు కదా. వచ్చిన తర్వాత ఎక్కొచ్చు కదా. వచ్చిన తర్వాత అంటే మనకి నలుగురితో పాటు వెళ్ళిపోవాలన్న ఉంటుంది, కానీ నలుగురితో పాటు వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. నలుగురితో పాటు ఎక్కడికో వెళ్ళిపోతే టైం అంటే కాదు, నీ టైం ఓకే, నువ్వు అన్నిటికీ సిద్ధపడినట్టు ఉన్నావు తల్లి. నువ్వు అన్నిటికీ సిద్ధపడ్డా ఉంటున్నావు, మరి రోడ్డు మీద వాళ్ళందరూ సిద్ధంగా లేరు. కాదు తల్లి, ఏమైతే వద్దని నువ్వు అంటున్నావు ఇంత నిర్లక్ష్యంగా. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు, వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ చాలా బాధ్యతలు ఉన్నాయి, మీకు లేవేమో బాధ్యతలు లేవు కాబట్టి అలాగే అంటున్నారు మీరు నిర్లక్ష్యంగా. ఏమైతే అవుద్దండి అంటే గవర్నమెంట్ వారు మీకు బస్సు ఫ్రీ ఇచ్చారు. చక్కగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, హైవేకి వచ్చిన తర్వాత అక్కడ బస్సు ఎక్కి పుల్లూరు సెంటర్లో దిగితే దర్జాగా మీరు వెళ్ళొచ్చు కదా. వీళ్ళు మామూలుగా వస్తారు కదా మగపిల్లలు. ఏవైతే వదిలే అంత నిర్లక్ష్యంగా అంటావేంటి తల్లి? మీరే ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడితే ఇంకా మీ పిల్లలు, మీతో పాటు ఉన్న వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు? మీరుంటే ఉండండి, మరి అమాయక ప్రజలు వాళ్ళెందుకు మనం బలి చేయడం? బస్సు అబ్బాయా, ఈ బండి సీజ్ చేస్తున్నావు బాబు. బాబు డ్రైవర్ ఎవరు? నువ్వు డ్రైవర్ కాదని చెప్తున్నావు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. కనీసం ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఉంది, కనీసం వాళ్ళు నువ్వు అక్కడ హైవే ఎక్కాక బస్సు ఎక్కించుంటే అక్కడ దిగితే కనీసం కొంత లోడ్ తగ్గేది కదా. డ్రైవర్ గారు పని నుండి తోటలో రోజు ఆయనే ఉంటాడు. ఇక ఎక్కడికొచ్చని ఎక్కించుకొని రమ్మని వెళ్ళిపోయాడు, మనిషి వెళ్ళిపోయారని. డ్రైవింగ్ చేసిన వ్యక్తిది ఎంత తప్పు, ఆ బండి ఇచ్చిన వ్యక్తి కూడా అంతే తప్పు. లైసెన్స్ లేని వ్యక్తికి ఇస్తే కనుక అది బుక్ చేస్తాం. పుల్లూరు సెంటర్లో దింపండి కొద్దిగా. పుల్లూరు దర్జాగా ఇచ్చిన అవకాశాన్ని వాడుకోరు. రోడ్లన్నీనేమో ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు.
బండి సీజ్ చేసి లోపల పెట్టండి. బండి సీజ్ చేసి లోపల పెట్టండి. హ్యాండ్ ఓవర్ చేసుకోండి.